సార్ ఒకసారి అందరు చూడండి సార్. ఓకే సార్. కృష్ణారెడ్డి గారిని హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఈనాడు పెట్టుకుంటున్నాం. ఎవరి కోసం సభ పనిచేసామో నమ్మి తను వస్తే మనం మంచిది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, పార్టీకి పనికి వస్తారు, పార్టీకి డ్యామేజ్ పని చేయాలి. ఓకే సార్. వస్తాడు ఖచ్చితంగా. అవును సార్. ఓకే సార్. సార్ సార్ మన బిడ్డలు మామూలుంటే అదే నిజమైనటువంటి సుఖం. అటువంటి సుఖం కోసం, అటువంటి అభివృద్ధి కోసం ఈ కావలిని మనందరం కూడా ఒడిచి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాదు, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ రోజున పరిస్థితి నిజంగా నాకు ఎమ్మెల్యేగా నిజంగా నేను ఒక సేవకుడిగా చేయాలని వచ్చా. నా విషయం కూడా మీ అందరం కూడా తెలియజేయాలి. నాకు నెలకి 10 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చేదాన్ని. నాకు 2 బిడ్డలు ఆడపిల్లలు, ఒక పాపకు మ్యారేజ్ అయింది, ఇంకో పాప డాక్టర్ చదువుతుంది. మా పిల్లలిద్దరికి చెప్పి నేనంటూ నా జీవిత తుది శ్వాస ఈ కావలి మీద నాకు నమ్మకారం. ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులు, ఎంతో మంది వ్యాపారస్తులు తన వ్యాపార విస్తరణ జరిగితే సిటీకి వెళ్ళిపోతారు. కానీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కావలిలోనే ఉన్న, కావలిలో ప్రజలతోనే మమేకం అవుతున్నా, కావలి పేద బడుగు బలహీన వర్గాలతో సంబంధాలు పెంచుకుంటున్నా, ప్రతి పేదవాడి ఇంటికి పోతున్నా, ప్రతి పేదవాడితో కలిసి నడిచాను. కాబట్టి నిన్నటి రోజున ఏ ఒక్కరికి ఇవ్వనటువంటి మెజార్టీ నాకు ఇచ్చినప్పుడు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటే నిరంతరం కావాలని కాపాడుకోవాలి, నిరంతరం కావాలి ప్రజల కోసం నేను పాటుపడాలి, నిరంతరం కావాలి అభివృద్ధి కోసం నేను పాటుపడాలని దృఢ సంకల్పంతో సంవత్సరం రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న, రాజకీయాలు పక్కన పెట్టండి, ఎలక్షన్లు అయిపోయింది. ఇప్పుడు కావలసింది మనం అందరం కూడా మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, రాజకీయ విషయాలు కావచ్చు, మీ ప్రాంత సమస్యలు కావచ్చు, వీటన్నిటిని పరిష్కరించుకునే దానికి ఎప్పుడు కూడా నా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి. ఏ ఒక్కడికి అవసరం లేదు. డైరెక్ట్ గా సేవకుడుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు తప్ప పాలకుడుగా కాదు. పాలకుడు అంటే భక్షించేవాడు, ఈ కావ్యకృష్ణాన్ని భక్షించేవాడు కాదు. అవినీతి చేయాల్సిన పరిస్థితి వచ్చిన తల పెంచుకుంటేనే తప్ప తల పెంచుకునే పరిస్థితి రాదు. నేను ఓటేసిన ఓటర్లు మాకు చెడ్డపడి కానీ నన్ను ఎలక్షన్ ముందే ప్రమాణం చేశా. ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తున్నా. ఈ కావలి మంది రేపటి మన భావి భారత పౌరులైన మన బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం కూడా నేను
జీవించి ఉన్నంత కాలం కావలి అభ్యున్నతి కోసం కృషి చేయాలన్న ఆలోచనతోనే ఈ రోజు కావలిలో చాలా మంది మొన్నటి రోజున 31వ వార్డు నుంచి ప్రభాకర్ పార్టీలో చేరాడు. నిన్న 29వ వార్డు యంగ్ ఒక బీసీ నాయకుడు చేయాలని తప్పనుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కూడా కొంత కష్టపడాలని తప్పనుంటే అశోక్ అనే అబ్బాయిని తీసుకొచ్చా, ఈ రోజు యాదగిరిని తీసుకొచ్చా. వీళ్ళందరూ కూడా అవినీతి పరులు కాదు. జోబీలో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం చూసేవాళ్ళే తప్ప జోబీలోకి నింపుకునే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదు. కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించా. నిజంగా చెప్తున్నా, నా ఎలక్షన్ లో నాకు 33,00,000 ఓట్లు వచ్చినాయి. ఆ రోజు చంద్రశేఖర్ కానీ వాళ్ళ నాన్న కానీ ఈ రోడ్ల మీద తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పి కృష్ణారెడ్డి మన ఇంటి పెట్ట ఓట్లు ఏంటంటే మీరు అందరూ ఓట్లు వేశారు. నా ఎలక్షన్ 4 సంవత్సరాలు ఉంది. ఇది నా కోసం కాదు. నేను మళ్ళా 29 ఎన్నికలప్పుడు చూడాలి ఈ ఓట్లు చేర్చుకోవటమా ఎవరు తీసుకోవటం. కానీ ఈ కావలి అభివృద్ధి చెందాలి. ఇప్పటికే కావలి కనుమరుగైపోయింది. ట్రంక్ రోడ్డు చూస్తే స్ట్రీట్ వెండర్స్ మయమైపోయింది. ఏ రోడ్లు అభివృద్ధికి లేవు, కరెంటు సక్రమంగా లేదు, వాటర్ ఇప్పుడు కూడా దుర్మార్గంగా ఈ రోజు వాటర్ వచ్చే పరిస్థితి లేదు. రేపు 3వ తేదీన 4వ తేదీన నాకు రిజల్ట్ వచ్చి సంవత్సరం అవుతుంటే 3వ తేదీన కావలి పుర ప్రముఖుల్ని అన్ని పార్టీలు లేడండి ఆఖరికి నా మీద ఓడిపోయిన ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నా. ఈ సంవత్సర కాలంలో కావలి ఏం జరిగింది, మనిద్దరం కలిసి ఈ కావలిని అభివృద్ధి చేయడానికి నాతో కలిసిన బ్రదర్. నేను రాజకీయాన్ని పక్కన పెట్టా, కావలికి సేవకుడిగా పనిచేస్తున్న గత పాలకుల 5 సంవత్సరాల కాలంలో అధికారులు కావాలని ఏ విధంగా దోచుకున్నారో మన ఇద్దరం బయట పెడదాం రామని చెప్పి ప్రతాప్ రెడ్డి కూడా ఆహ్వానించబోతున్నా. ఎందుకంటే ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పను, రేపు 3వ తేదీ కావలి టీవీలని లైవ్ ఇప్పిస్తున్నా. ఈ కావలి మున్సిపాలిటీ ఎంత ఖర్చు పట్టింది 5 ఏళ్లలో, గత 5 సంవత్సరాలు ఈ కావలి ఎంత దుర్మార్గంగా. ఎవరు వీళ్ళు? మున్సిపల్ కమిషనర్ ఎవరు, ఎంఆర్ఓ ఎవరు, ఆర్టీఓ ఎవరు, ఈ పోలీసు వాళ్ళు ఎవరు? మన కావలి వాళ్ళ ఉద్యోగం కోసం కొత్త గుడ్డి కోసం మన ప్రాంతానికి వచ్చి కావలిని దోచిన వైనాన్ని రేపు 3వ తేదీ చూపించబోతున్న కావలి. గత 5 సంవత్సరాల్లో మన బిడ్డలు తాగాల్సిన నీళ్లు, కావలిలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలకి 58 కోట్ల రూపాయలతో అమృత పథకం కింద నిధులు మంజూరు చేస్తే 2017లో మంజూరు చేస్తే ఇప్పటికి 52 కోట్లు దోచుకున్నటువంటి వైనాన్ని కూడా రేపు 3వ తేదీన ప్రజలకు అందించబోతున్నా. అందుకనే ఈ సందర్భంగా కూడా కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి నాకంటే అనుభవశాలి. నేను ఇక్కడ పల్లెటూరులో లాంటి కావలిలో జీవిస్తున్నా, ఆయనేమో బెంగళూరులో జీవిస్తున్నాడు. ఆయన దృష్టిలో ఇది చాలా చిన్న పట్టణం. ఆయన సందర్భంగా ఆయన కూడా ఆహ్వానిస్తే రేపు 3వ తేదీన జిల్లా విలేకరుల్ని, స్టాఫర్స్ అందరినీ పిలిచి అందరి సమక్షంలో కావలిలో జరిగిన గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని ప్రజల ముందు కట్టబోతున్నానని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది నా కోసం కాదు, మన బిడ్డల కోసం. ఎవరొక్క సొమ్ముని అధికారులు దోచుకోవడానికి హక్కు ఇచ్చారు. మనం కట్టే ట్యాక్స్, మీరందరూ కట్టే పన్నులు ఈ రోజున దోచుకున్నటువంటి వైనం. నెలకి 48 లక్షల రూపాయలు ఈ రోజు కావలి మున్సిపాలిటీ పే చేస్తుంది. 28 కోట్లు అప్పు తెచ్చింది కావలి మున్సిపాలిటీ. తెచ్చిన అప్పుకి 48 లక్షలు కడుతుంటే కానీ ఈ 5 సంవత్సరాలు వడ్డీ కడుతున్నాం, అప్పు కడుతున్నాం తప్ప ఒక్క చుక్క ప్రజలకు నీళ్లు అందించినటువంటి దుర్మార్గమైన స్థితిలో ఉన్నామంటే ఒక రకంగా ఎమ్మెల్యేగా నేను కూడా చింతిస్తున్నా. ఇదే రాజకీయం అంటే, ఇదే పాలకులు అంటే, ఇదే ప్రభుత్వాలు అంటే. ఇంతటి దుర్మార్గం ప్రజలందరికీ తెలియాలి, వాస్తవాలు తెలపాల్సినటువంటి బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో రేపు చెప్పబోతున్నాను కూడా తెలియజేస్తూ, మిత్రులు జ్వాలా సుబ్రహ్మణ్యం గారు సీనియరు, ఆయన వార్డు అధ్యక్షులుగా ఉన్నారు. నిన్నటి రోజున నా ఎలక్షన్లో వాళ్ళు కష్టపడ్డారు. వారితో కలిసి మీరు వాళ్ళు కలిసి నీ పాత్ర ఒక్క వార్డుకే పరిమితం కాదు, నువ్వు టౌన్ అంతా విస్తరించి ఓసీల్లో కాదు, నీకు అన్ని కులాల్లో నీకు ఒక అనుబంధం ఉంది యాదగిరి. నీ స్థాయిని వార్డు నుంచి పట్టణ స్థాయిని పెంచుకోవడానికి నువ్వు తప్పకుండా కృషి చేయాలని నిన్ను నా బ్రదర్గా ఈ రోజు ఆహ్వానిస్తూ, తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా నిన్ను సాధారణంగా ఆహ్వానిస్తూ, రేపటి రోజున జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో నీకంటే ఒక
సముచితమైన స్థానాన్ని అందిస్తానని కూడా తెలియజేస్తూ నీ స్థాయి ఎప్పుడు కూడా ఆ స్థాయికి వచ్చి నువ్వు ఎందుకంటే తపన